ఆ దిశగా ఏమన్నా కదలిక కనపడుతుందా కేంద్రం వైపు నుంచి? మాకైతే కనపడట్లా. ఐ డోంట్ థింక్ గఫూర్ గారికి కూడా వెంకటకృష్ణ గారు ఇప్పుడు మనం మోడీ గారికి కానీ ఎవరికి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన సభలోనే ఏ తీరుతో వీళ్ళు పనిచేశారని మోడీ గారికి అర్థమై ఉండాలి. అదే కదా మోడీ గారు ఆయన వచ్చిన సభల్లోనే. సో 100% ఆయనకు అర్థమై ఉంటుంది. ఆయనకేమి ఇప్పుడు అమిత్ షా గారు మనం చెప్పాల, మోడీ గారే చెప్పుంటారు నా సభకే ఇటు చేశాడు వీడు అని అమిత్ షా గారికి. సో నేనేమంటానంటే డెఫినెట్లీ యాక్షన్ ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలుగుదేశం, ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక ప్రైమ్ మినిస్టర్ గారి సభలో ఈ విధంగా పోలీస్ బిహేవ్ చేసిందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు హూమ్? ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ద కంట్రీ. ఈ దేశానికే ఒక అవమానం ఇది. సో 100% యాక్షన్ ఉంటుందని మేము భావిస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ జరిగింది మోడీ గారిని ఈ విధంగా ఇక్కడ ఇన్సల్ట్ చేశారంటే రేపు వేరే స్టేట్స్ లో జరగదని, నాన్ బీజేపీ స్టేట్స్ లో జరగదని గ్యారంటీ ఏంది? ఇక్కడ చేశారు కదా, అక్కడ కూడా మనం ఇదే విధంగా చేస్తే అసలు ప్రైమ్ మినిస్టర్ భద్రత ఇదే ఇష్యూ అవుతుంది. సో దే విల్ బి స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ అనేది మేము భావిస్తున్నాం. అండ్ ఇంకొకటి కూడా, ఇప్పుడు శ్రవణ్ గారు ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు, ఈ ఫైనాన్షియల్ బాండింగ్ అని. ఈ ఫైనాన్షియల్ బాండేజ్ అనేది ఇట్ ఈస్ ఏ డీప్ రూటెడ్ థింగ్. ఆ డీప్ రూటెడ్ థింగ్ లో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐఏఎస్ అండ్ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఏమి అల్లటప్ప వాళ్ళు కాదు. సివిల్ సర్వీసెస్ టాపర్స్, కంట్రీలోనే మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి, ఇంటర్వ్యూస్ పాస్ అయ్యి, ఆ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టే వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు. సో వాళ్ళకి మనం సూచనలు ఇచ్చేది ఏంది? వాళ్ళకి తెలీదా? వాళ్ళు కాన్స్టిట్యూషన్ మీద అబైడ్ కావాలనే విషయం ఐపీఎస్ కి ఐఏఎస్ కి తెలీదా? ఇది ఏందంటే శ్రవణ్ గారు చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ దీంతో వీళ్ళందరూ లొంగిపోయారు. వీళ్ళు కంప్లీట్ గా బానిసలు అయి ఉన్నారు. ఈ నెక్సస్ బ్రేక్ చేయాలంటే మనం ఎవరి వల్ల కాదు. అది ఓన్లీ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకపోతే పరిస్థితులు చాలా ప్రమాదకరమైనది. ఇంకొక ఇష్యూ కూడా ఉంది. రేపు తెలుగుదేశం కార్యకర్తలు వెక్స్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చేసి ఇంక తెగించి వాళ్ళు కూడా తిరగబడ్డారనుకోండి, మనం ఒక బ్లడ్ బాత్ చూడబోతున్నాము. వికే గారు, నా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే అది చెప్పాను నేను. అవును, ఆ ప్రమాదం ఉంది, అది రాకుండా నివారించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద, కేంద్రం మీద ఉందని ఫస్టే చెప్పాను కదా. ఎస్ కరెక్ట్. సో అదే అంటాను. ఇప్పుడు ఏంది ఇంకొక స్ట్రాటజీ కూడా ఏంది? ఇప్పుడు గొడవలు పెట్టేది, వైసీపీ వాళ్ళని వదిలేసి టీడీపీ వాళ్ళని ఊళ్ళలో నుంచి తరిం కూడా స్కెచ్లు జరుగుతూ ఉన్నాయి. మనం ఓటర్స్ లిస్టు చూసాము. ఆఖరాకి కలెక్టర్లు సస్పెండ్ అవుతున్నారు. ఎందుకు ఇటువంటి సిగ్గుచేటు చర్యలు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక గౌరవం ఉండేది. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా కూడా మనం లేచి కూర్చొని నిలబడేవాళ్ళం. ఎందుకు? ఉన్నత స్థానంలో ఉన్నారు, ఉన్నత చదువుకొని వచ్చారు, దేశం కోసం పనిచేస్తున్నారని. అసలు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తే ఐపీఎస్ ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఇంకా ఐపీఎస్ వాళ్ళని చూస్తే కొంచెం భయం ఉంటుంది. ఆ గాంజా ప్యాకెట్లు పెట్టి దొంగ కేసులు బుక్ చేస్తారని ఏమన్నా భయపడాల్సిందే తప్పితే ఈరోజు ఏం రెస్పెక్ట్ ఉంది ఐఏఎస్ ఆఫీసర్స్ కి, ఐపీఎస్ ఆఫీసర్స్ కి? ఇట్స్ వెరీ సారీ స్టేట్. ఏ స్టేట్ లో కూడా లేదు ఈ విధంగా. మనం జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి గొప్పగా చెప్పుకుంటాం. నెల్లూరులో శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఐపీఎస్ ఎస్పీ గారు. ఏంది ఆయన ఉన్నప్పుడు ఈ రోజుకి, ఆయన పోయి 15-20 ఏళ్ళు అయింది, ఇప్పటికే ఆయన గురించి మాట్లాడతారు నెల్లూరులో. ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేశాడని. సో అటువంటి పేరు తెచ్చుకున్న ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. పరిమాణ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన్నారు. మనం ఏమి సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్ ఫర్ అ టాస్ అనేది. సో స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. వికే గారు, జస్ట్ వెయిట్, ఒక 2-3 రోజుల్లో వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ న్యూస్. అండ్ లేదంటే ఇంకా మనం శ్రవణ్ గారు చెప్పినట్టు వీ హ్యావ్ టు గో టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. సో అది పార్టీ డిసిషన్ తొందరలోనే వస్తుంది. వికే గారు, రైట్. శ్రవణ్ గారు, ఇక్కడ మీరు జడ్జిగా చేశారు, అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి ఈ రౌడీ షీటర్స్ చాలా మంది